ఈ రీతిగా ప్రతి వారం కూడుకుంటున్న విధానాన్ని బట్టి, మీలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి. అండ్ యామ్ ఐ ఆడిబుల్? యాహ్! యాహ్! థాంక్ యూ. సో, మీకున్నటువంటి ఆసక్తిని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తా ఉంటున్నాను. మీకు బోధిస్తున్నటువంటి అన్నయ్య రవికుమార్ అన్నని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఆయన దగ్గర నుంచి కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నటువంటి వ్యక్తిని. మీలో కొంతమంది అంటే వెరీ లాంగ్ బ్యాక్ నేను ఒక 2 ఆర్ 3 సెషన్స్ తీసుకోవడం జరిగింది. వారే ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలీదు గానీ, దేవుని కృపను బట్టి ఈ రీతిగా మీతో కలిసి ఈ దినము సమయాన్ని గడపడానికి, సహవాసంలో ఉండడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తా ఉంటున్నాను. అన్న చెప్పినట్టుగా నా పేరు టైటస్. నేను వరంగల్‌లో ఉంటూ ప్రస్తుతము ఫార్మసీ అండ్ నర్సింగ్ కాలేజ్‌లో విజిటింగ్ ఫ్యాకల్టీగా అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేస్తా ఉంటున్నాను. సో, దాంతో పాటు ఒక చిన్న బిజినెస్ ఏఎండీ డిజైనోవేషన్ అనేటటువంటి ఒక డిజైనింగ్ కమ్ సోషల్ మీడియా మార్కెటింగ్ బిజినెస్ ఒకటి చేస్తా ఉంటాను. సో, ఇది నా గురించినటువంటి విషయాలు. ఈ దినం నన్ను ఆహ్వానించినటువంటి తమ్ముడు జాన్ అగస్టిన్‌కి మరొక మారు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి 32 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చదవగలిగితే చదవవలసిందిగా కోరుచుంటున్నాను. త్వరగా చదవగలిగిన వారు ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి 32వ వచనం వరకు. చదువుమంటారు బ్రదర్? ప్రైజ్ లార్డ్ అండి. yes. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఆ నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకొండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో, పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు విసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆస్వాదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు కుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడ గూటి మీదనున్న తుంటి నరము తినరు. దేవుడి వాక్యం మన వినికిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థాంక్యూ బ్రదర్. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగంలోనికి వెళ్ళక ముందు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి నేను మాట్లాడుతుంటున్నాను. ఈ వ్యక్తి పేరు యాకోబు. యాకోబు గురించి ఇక్కడ ఉన్న వారిలో కొంతమందికైనా తెలుసని నేను అనుకుంటున్నాను. దేవుడు అబ్రహాము అనేటటువంటి ఒక విగ్రహారాధకుని పిలిచి, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జనములను, నీ తర్వాత వచ్చే తరాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాను అని వాగ్దానం చేస్తే, దాన్ని విశ్వసించి నడుచుకుంటూ ఆయనను వెంబడించిన వాడు అబ్రహాం. ఈ అబ్రహాముకు పుట్టిన కుమారులలో ఇస్సాకు పుట్టినటువంటి 2వ కుమారుడు యాకోబు. సో అబ్రహాముకు వాగ్దానము చేయబడి
కొనసాగుతున్నటువంటి తరములో ఉన్నటువంటి వాడు యాకోబు. ఈ రోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ఒక్కొక్క భాగంగా మనం ధ్యానించబోతుంటున్నాం. లేదా అక్కడ ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మన జీవితాలకు ఎలా ఉపయోగకరంగా ఉంటాయి, ఎలా వాటిని మన జీవితాలలో అన్వయించుకోవాలి, ఆ యాకోబు జీవితంలో నుంచి ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలేంటి అనే విషయాలు ఈ లేఖన భాగంలో నుంచి చూడకముందు, అసలు యాకోబు అక్కడికి రాకముందు లేదు అనంటే 22వ వచనంలో రాయబడ్డది ఏంటి అనంటే, ఆయన ఎక్కడికి వచ్చాడు అంటే ఎబ్బోకు అనేటటువంటి ఒక రేవు దగ్గరకు వచ్చాడు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అనంటే, ఎబ్బోకు అనేది ఒక వ్యాలీ లాంటి ప్రదేశం, ఒక లోయ లాంటి ప్రదేశం. ఈ లోయ లాంటి ప్రదేశానికి యాకోబు రాకముందు యాకోబు జీవితం ఎలా ఉంది అని ఆలోచన చేస్తే, యాకోబు తనకు పుట్టిన ఇస్సాకు పుట్టిన వారిలో రెండవ వాడు. ఏశావు ఈయన యొక్క అన్నగారు. సో యాకోబు జీవితం ఎలాంటి జీవితము అంటే, దొరికిన వారిని దొరికినట్టుగా మోసం చేసేటటువంటి జీవితం. ఎవరైనా ఈయనకి ఏదైనా మేలు కలుగుతుంది అని అంటే ఇతరులను మోసం చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఓ రోజు అన్న బయటికెళ్ళి వేటకు వెళ్ళి వేటాడదామని ప్రయత్నం చేసి ఏమీ దొరకకుండా ఇంటికి వచ్చేస్తే, తమ్ముడైనటువంటి యాకోబు ఇంట్లో కూర్చొని అమ్మ దగ్గర నేర్చుకున్నటువంటి మంచి వంటకాలు వండడం అలవాటైంది. అలా వంటకాలు వండుతూ వండుతూ ఒకరోజు చిక్కుడుగాయ కూర చేసి పెట్టాడు. చిక్కుడుగాయ కూర చేసి ఉన్నాడు. అన్నేమో వేటకెళ్ళాడు, తిరిగి వచ్చాడు, ఏమీ దొరకలేదు. వచ్చేగానే అన్న అడుగుతున్నాడు తమ్ముడిని, తమ్ముడు నువ్వు చేసింది ఏంటి? మంచి కూర, మంచి వాసన వస్తుంది, నాకు కొంచెం ఏదైనా పెడతావా? తినడానికి నాకు వేటకెళ్ళాను కానీ ఏమీ దొరకలేదు అంటే, తమ్ముడు అన్నాడు, పెట్టడం అయితే పెడతాను కానన్నా, నీ జ్యేష్ఠత్వం అంటే నువ్వు మొదటి వాడిగా పుట్టడం ద్వారా నీకు దొరికేటటువంటి హక్కులన్నిటినీ నాకు ఇస్తావా అన్నాడు. కేవలము చిక్కుడుగాయల కూర పెట్టేసి అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వము ద్వారా కలిగేటటువంటి హక్కులన్నిటినీ పొందేసుకున్నాడు. రెండవదిగా తండ్రి ఇస్సాకు ఏశావును పిలిచి, అయ్యా నీకు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు నేను ఇస్తాను, నా కొరకు కొంత ఆహారాన్ని తీసుకొచ్చి నా కొరకు వండి పెట్టమంటే, తల్లి సహాయంతో అన్నను మోసం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. తండ్రి అడిగాడు, తండ్రి కళ్ళు సరిగా కనపడక, నువ్వెవరో నాయనా అంటే, నీ పేరేంటి నాయనా అంటే, నా పేరు ఏశావు అంటూ అబద్ధం చెప్పి తండ్రిని కూడా మోసం చేశాడు. ఈ విషయం తెలిసినటువంటి అన్న తనను చంపేస్తాడన్న భయంతో పారిపోవడం మొదలుపెట్టాడు. ఇది యాకోబు జీవితం. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, అన్ని సంపాదించుకున్నాను అనుకున్నాడు, కానీ అన్న వెంబడి పడడంతో పారిపోవడం మొదలుపెట్టాడు. కానీ ప్రభువుకు ముందు నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు యాకోబు పట్ల ఉన్నాయి. అందుకనే యాకోబుతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు ప్రభు. యాకోబు ఎప్పుడైతే పారిపోతున్నాడో యాకోబుతో స్పష్టంగా ప్రభు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యాకోబు మాత్రం దాన్ని తేలికగా తీసుకొని పారిపోయి తన మేనమామైనటువంటి లాబాన్ ఇంటికి చేరాడు. లాబాన్ ఇంటికి చేరిన తర్వాత లాబాన్ ఇంట్లో తన చిన్న కుమార్తె అయినటువంటి రాహేల్ని వివాహం చేసుకుందాం అనుకున్నాడు. కానీ వాళ్ళ మామ మోసగాళ్ళకు మోసగాడు టైప్ అన్నమాట. అంటే యాకోబే తన తండ్రిని తన అన్నను మోసం చేసి పారిపోయి వస్తే, మామ చెప్పకుండా మోసం చేసి యాకోబుకు రాహేల్నిచ్చి వివాహం చేసే బదులు జబ్బు కళ్ళు కలిగినటువంటి లేయానిచ్చి వివాహం చేశాడు. మొదటి కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. అయ్యా మామ నన్ను ఎందుకు ఇట్లా మోసం చేశావు అని నెక్స్ట్ డే కనుక్కున్నటువంటి యాకోబు పోయి అడిగితే, ఇంకా కొన్ని రోజులు నా కింద పని చెయ్యి, నేను రాహేల్ని కూడా ఇస్తానన్నాడు. రాహేల్ని కూడా ఇచ్చి వివాహం చేశాడు. ఇలా యాకోబు లేయాను రాహేల్ను వివాహం చేసుకున్నాడు. 11 మంది పిల్లలు కలిగి ఉన్నాడు. కావలసినంత ఆస్తులు సంపాదించాడు. కానీ అక్కడ శాంతి లేదు, అక్కడ ఎటువంటి సమాధానము లేదు. అందరూ ఈయన మీద పడదాము, ఈయన దగ్గర నుంచి ఏదో ఒకటి దోచుకుందాము, ఈయనకు కలిగినదంతా వారు తీసేసుకుందాము అన్నటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు యాకోబు కనిపించింది, ఇంకా నేను ఈ జీవితాన్ని జీవించలేను, తిరిగి నా అన్న దగ్గరికి వెళ్దాం అని నిర్ణయించుకున్నాడు. తన సొంత ఇంటికి వెళ్దామని నిర్ణయించుకున్నాడు. అలా ప్రయాణము చేస్తూ మొదలు పెట్టిన తర్వాత
ఆయన ఎప్పుడైతే తన అన్నను సమీపించిన అంటున్నాడో, ఆయనకు వచ్చినటువంటి మాట ఏంటి అని అంటే, నీ అన్న ఒక 400 మందిని వేసుకొని నీ మీదికి రాబోతున్నాడు అని తెలుసుకున్నాడు. యాకోబుకి ఏం చేయాలో తెలియదు. అంతకుముందు మామగారింట్లో ఉన్నాడు, కానీ అక్కడ ఎప్పుడూ బానిసగానే జీవించాలి. వద్దు నాకు ఈ బానిస జీవితం అని తనకున్న సంపదను, తనకున్నటువంటి సమస్తాన్ని, తనకున్నటువంటి ఆ బంధు బలగాన్ని అంతటిని తీసుకొని ఇప్పుడు ప్రయాణం చేస్తూ అన్న దగ్గరికి వెళ్దామని ప్రయాణం చేస్తుంటే అన్న ఈయన మీదికి రావడం గమనించాడు. అన్న ఈయన మీదికి రావడం తెలుసుకున్నటువంటి యాకోబుకు ఏమీ తోచనటువంటి పరిస్థితి. చాలా సార్లు మన జీవితాలలో కూడా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి, మనము చేస్తున్నటువంటి పనులను బట్టి మనం అటు ముందుకు కదలలేని పరిస్థితి, ఇటు వెనకకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. వెనకకెళ్తే మామను వదిలేసి ముందుకొచ్చాడు కదా, మామ వెంబడించొచ్చు, లేదా అక్కడ బానిసగానే జీవించాలి మళ్ళీ వెళ్తే. ముందుకెళ్తే మోసం చేశాడు కాబట్టి అన్న ఈయనకు విరోధంగా 400 మందితో వస్తున్నాడన్నటువంటి వార్త విన్నాడు. ఏమి చెయ్యాలో తోచనటువంటి పరిస్థితిలో ఆ రోజు యాకోబుకు జరిగినటువంటి ప్రక్రియనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ 32వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగం. ఆయన యబ్బోకు రేవు దగ్గరకు వచ్చేసాడు. ఏం చేశాడంట అంటే తన 22వ వచనం నుంచి మళ్ళొకసారి నేను చదువుతున్నాను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. అంటే తనకున్నటువంటి సంతానము, తనకున్నటువంటి పనివారు, తనకున్నటువంటి భార్యలు, తనకున్నటువంటి సంపద అన్నిటినీ విడిచిపెట్టేశాడు. అన్నిటినీ ఈయన కంటే ముందుగా పంపించేస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు అంటే అన్న వీటిని చూసైనా నా మీద కోపం తగ్గుతుందేమో, నా సంపద ఆయనకు గిఫ్ట్ గా ఇద్దాము, ఆయనకు నా మీద ఉన్నటువంటి కోపం విషయంలో సమాధాన పడదాము అని అనుకొని వారందరినీ ముందు పంపించేశాడు. కానీ ఆ సమయంలో యాకోబు తీసుకున్న ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం ఏంటో తెలుసా? నేను వెనకకు కదలేను, నేను ముందుకు వెళ్ళలేను, నాకు దిక్కులేని పరిస్థితి. చాలాసార్లు మన లైఫ్లో మనం వెళ్తున్నటువంటి పరిస్థితులను మన తల్లిదండ్రులతో కానీ, మన స్పౌసెస్తో కానీ, మన స్నేహితులతో కానీ చెప్పలేని రోజులు ఉంటాయి. నెక్స్ట్ డే ఏం జరుగుతుందో తెలీదు. అలా కాదని తిరిగి చూద్దాము అనంటే వెనుకకు తిరిగి వెళ్ళిపోతే దానికి బానిసగా ఉండిపోయే పరిస్థితి. కానీ యాకోబు చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా? అక్కడ కూర్చొని ప్రభు ఎదుట సమయం గడపడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది యవనస్తులు ఉంటుండొచ్చు, కాలేజెస్ కి వెళ్తున్న వారు ఉన్నారని నాతో తమ్ముడు జాన్ అగస్టిన్ చెప్పాడు. మీ లైఫ్ లో మీరు వెళ్తున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా, మీరు ఎవరితో షేర్ చేసుకోగలిగినా చేసుకోలేకపోయినా, మీ పరిస్థితి ఎంత భయంకరమైందా లేదా అంటే మీ పరిస్థితి ఇంకొకరికి చెప్తే మిమ్మల్ని ఏ రీతిగా తీసుకుంటారో తెలియని పరిస్థితిలో ఉన్నా, యాకోబు చేసిన పని మాత్రం మనం కూడా చేయొచ్చు. ఏంటో తెలుసా? హీ నోస్ దట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ప్రభుకి అన్ని తెలుసు, ఆయనతో కూర్చుందాం, ఆయనతో సమాధాన పడదాం అని యబ్బోకు రేవు దగ్గర ఆగిపోయాడు. రాత్రంతా పెనుగులాడుతున్నాడు. అంటే ఇక్కడ రాయబడ్డటువంటి మాట ఏంటంటే 23వ వచనం, 24వ వచనం. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. యాకోబు ఏం చేస్తున్నాడంటే ఒంటరిగా మిగిలిపోయాడు. 24వ వచనం స్టార్టింగ్ లో రాయబడ్డటువంటి మాట, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ మన లైఫ్ లో. మనము చాలా సార్లు ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అవుతాం, చర్చ్ కి వెళ్ళొస్తుంటాం, పెద్ద పెద్ద గాస్పల్ మీటింగ్స్ అటెండ్ అవుతాం, యూత్ మీటింగ్స్ అటెండ్ అవుతాం. కానీ వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రభువుతో సమయాన్ని గడపడం మాత్రం తేలికగా తీసుకుంటాం. We personally do not have time with God.
నీ ఫ్యామిలీ ప్రేయర్ గురించి నేను మాట్లాడట్లేదు, నువ్వు వెళ్ళే చర్చ్ గురించి నేను మాట్లాడట్లేదు, నువ్వు ఇన్వాల్వ్ అయ్యే ప్రేయర్ గ్రూప్స్ గురించి నేను మాట్లాడట్లేదు, నువ్వు వెళ్తున్నటువంటి యూత్ కాన్ఫరెన్సెస్, యూత్ మీటింగ్స్, గాస్పల్ ఎవాంజలికల్ క్యాంప్స్ గురించి నేను మాట్లాడట్లేదు. నువ్వు వ్యక్తిగతంగా ప్రభువుతో సమయం గడుపుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ యాకోబు చేస్తున్న పని ఏంటి అని అంటే, ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ పంపించేయడంతో వ్యక్తిగతంగా ప్రభువుతో సమయం గడపడానికి కూర్చున్నాడు. ఇంకా అక్కడ రాయబడ్డటువంటి మాట ఏంటంటే, హీస్ బ్రెజిలింగ్. ఆయన ఒక పోరాడుతున్నాడు. ఇదేదో చేతులతో కూర్చొని ఇద్దరు కలిపి గొడవబడే దాని గురించి కాదు, కానీ ఆయన లైఫ్ లో జరిగినటువంటి విషయాలు ప్రభువుతో కూర్చొని పెనుగులాడుతూ ఉంటున్నాడు, ఒక పోరాటాన్ని పోరాడుతూ ఉంటున్నాడు. హీ నోస్ దట్ గాడ్ ఈస్ నాట్ రెడీ టు స్పెండ్ టైం విత్ హిమ్. ఆయనలో ఉన్న తప్పిదాలను బట్టి అతి పరిశుద్ధుడైన దేవుడు ఈయనతో సమాధాన పడడని, ఈయనతో కూర్చోడని తెలుసు. కానీ ఆయన తప్ప దిక్కులేడు యాకోబుకు. ఒక్క మంచి విషయం యాకోబు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయనకు దిక్కు ప్రభు మాత్రమే అని అర్థం చేసుకున్నాడు. ఏ ప్రభు అయితే ఆయనను ప్రత్యేకపరిచాడు, ఆయన కొరకు ఒక ఉద్దేశం కలుగున్నాడు, ఆయనతో దర్శనం ద్వారా మాట్లాడాడు, ఆ ప్రభువు తప్ప నా జీవితానికి సమాధానం ఇవ్వగలిగినటువంటి దిక్కు లేదు అని అర్థమైంది యాకోబు. చాలా సార్లు మన లైఫ్ లో మనం ప్రభువును విడిచిపెట్టి అనేక మార్గాలు వెతుకుతూ ఉంటాం. కొంతమంది లైఫ్ సెటిల్మెంట్ విషయంలో ఎవరెవరి దగ్గరకో వెళ్ళి కౌన్సిలింగ్స్ తీసుకుంటారు. ఇంకొంతమంది ఏదో ప్రాబ్లం రావడంతో ఎవరి దగ్గరకో వెళ్ళి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటని వెతకడం ప్రారంభిస్తారు. కానీ చాలా సార్లు మనం మర్చిపోయే విషయం ఏంటనంటే, మన ప్రాబ్లమ్స్ ఇతరులకు వ్యంగ్యంగా, ఇతరులకు హీనంగా కనిపిస్తుండొచ్చు, కానీ ప్రభువు వాటిని వినడానికి సిద్ధంగా ఉంది. ద ఓన్లీ థింగ్ దట్ వి నీడ్ టు డూ ఇస్, మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటనంటే, ఆయనతో సమయం గడపడానికి, వ్యక్తిగతంగా సమయం గడపడానికి ఇష్టపడాలి. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి విన్న వాక్యాలు కాదు, నువ్వు యూట్యూబ్ లో పెట్టుకొని గొప్పగా విన్న వాక్యాలు కాదు, ఇగో ఇలాంటి మీటింగ్స్ ద్వారా విన్నటువంటి వాక్యాలు సరిపోవు. నువ్వు వ్యక్తిగతంగా ఆయనతో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడే సమయం అవసరము. యాకోబు ఆ పని చేస్తున్నాడు ఇక్కడ. సో యాకోబు కూర్చున్నాడు, మాట్లాడడం మొదలు. ఆయన ఎట్టి పరిస్థితిలో ఈయనతో సమాధాన పడట్లేదు. వచ్చినటువంటి ప్రభువు యాకోబుతో సమాధాన పడట్లేదు. యాకోబేమో ప్రభువును విడిచిపెట్టట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి సంభాషణ చూడండి. 25వ వచనంలో, తాను అతని గెలవకుండుట చూచి, అంటే ప్రభువు యాకోబును విడిచిపెట్టలేక చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. 26వ వచనం, తెల్లవారిపోతుందయ్యా, నన్ను పోనిమ్ము అని ప్రభు అంటా ఉంటే, ఇప్పుడు యాకోబు అంటున్నటువంటి మాట 26వ వచనంలో, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఈ 26వ వచనం నేను చదువుతూ ఉంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు యాకోబుకు కావాల్సిన ఆశీర్వాదం ఏంటండి? యాకోబుకు కావలసినంత సంపద ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, యాకోబుకు ఉన్నటువంటి సంపదతో ఒక చిన్న ఊరునైనా తయారు చేసుకోవచ్చు. అది యాకోబుకు ఉన్నటువంటి ఆశీర్వాదం. యాకోబుకు కావలసినంత సంతానం ఉంది. 11 మంది పిల్లలున్నారు, దాసులు దాసీలున్నారు, భార్యలున్నారు. ఇంకా యాకోబుకు కావాల్సినటువంటిది ఏంటి? ఆశీర్వాదం. చాలా సార్లు మన లైఫ్ లో మనం ఆశీర్వాదం అంటే ఏమనుకుంటామో తెలుసా? నా లైఫ్ సెటిల్మెంట్ అవ్వాలి, నాకు ఇల్లులు కావాలి, నాకు నా లైఫ్ లో మంచి భార్య కావాలి, భర్త కావాలి, నా లైఫ్ లో మంచి జాబ్ కావాలి, నా లైఫ్ లో మా పిల్లలు సెటిల్ అవ్వడం చూడాలి. కొంతమందికి ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఉంటే, మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే, మాకు సంతానం కావాలి. ఇవే మనకు ఆశీర్వాదాలు. అంటే యాకోబుకి ఏం తక్కువైంది? యాకోబుకు ధనం కావాలంటే ధనం ఉంది.
సంతానం కావాలంటే సంతానం ఉంది, దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు. ఈయన కావాలనుకుంటే ఒక చిన్న పట్టణాన్ని ఏర్పాటు చేసుకొని ఆయనే రాజుగా ఉండొచ్చు దానికి. అది ఆయనకున్న సంపద. పొజిషన్ ఉంది, ప్రాపర్టీ ఉంది, పీపుల్ ఉన్నారు. ఇంకా ఆయనకు కావాల్సిన ఆశీర్వాదం ఏంటంటే, ప్రభు దగ్గర పెనుగులాడుతున్నాడంటే ఏమన్నా తెలుసా? ప్రభువా, నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను విడిచిపెట్టను. ఏంటి యాకోబుకు కావాల్సిన ఆశీర్వాదం? ఇంత జరిగింది కదా, ఇంకా ఏం కావాలి నాకు? అయితే ప్రభువు మాత్రం ఈయనను ఆశీర్వదించక ముందు ప్రభు అంటున్నటువంటి మాట 27వ వచనం, 26వ వచనంలో ముందుగా యాకోబు అన్నాడు, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. యాకోబు అడుగుతున్నటువంటి ఆశీర్వాదం ఏంటో తెలిసినటువంటి ప్రభువు 27వ వచనంలో ఈ మాట అడుగుతున్నాడు. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అసలు ఆశీర్వదించడానికి పేరుతో పనేంటి? ఆశీర్వదించడానికి యాకోబు పేరు అడగవలసిన అవసరత ప్రభువుకుందా? అసలు ఫస్ట్ యాకోబు పేరు తెలియనటువంటి వాడా ప్రభు? కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, ప్రభువు ఒక వ్యక్తిని తన జీవితమును ఆశీర్వదించాలి అని ఇష్టపడినప్పుడు ప్రభువు చేసేటటువంటి పని ఏంటి అనంటే, ప్రభువు ముందుగా వారి పాపాలను వారికి క్లియర్గా చూపించడం మొదలు పెడతాడు. ఎందుకు అనంటే వారు ఒప్పుకుంటారేమో అని అవకాశాన్ని కల్పిస్తాడు ప్రభు. యాకోబును ఇదే ప్రశ్న సుమారు 20 సంవత్సరాలు 21 సంవత్సరాల ముందు తన తండ్రి అడిగాడు. తండ్రికి కళ్ళు కనపడకపోతే తడుముతూ చూసి పెద్ద కుమారుడా చిన్న కుమారుడా అని తడిమి చూడడానికి తడుముతూ అడిగాడు యాకోబుని. ఏమనో తెలుసా? అయ్యా, నువ్వెవరవు, నీ పేరేంటి అనంటే అప్పుడు అన్నాడు యాకోబు, నేను ఏశావున్నానా, నీ పెద్ద కుమారుణ్ణి, నీ దీవెనలన్నీ నాకు ఇయ్యని మోసం చేసిన యాకోబు. ఇప్పుడు అదే మోసాన్ని తిరిగి ప్రభువు తన ముందు ఉంచుతున్నాడు. ఇఫ్ యు వాంట్ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ప్రభు కార్యాలను చూడాలని ఇష్టపడితే ముందుగా ప్రభువు నీతో స్పష్టంగా నీ తప్పిదాలేంటో చూస్తాడు. యెషయాకి ప్రవచన వాక్యాన్ని ప్రభు ఇవ్వాలనుకున్నాడు. యెషయా ప్రభువును దర్శించిన ఇమ్మీడియట్ గా యెషయా అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యో ప్రభువా, అపవిత్రమైన పెదవులు గలవాడని నేను. ఆయన పెదవులలో ఉన్న అపవిత్రత ఎప్పుడు కనిపించింది అనంటే ప్రభువుతో ముఖాముఖి ఎన్కౌంటర్లోకి వచ్చింది. లేఖనాల్ని తెరిచి వాక్యమై ఉన్న దేవుణ్ణి మీరు ధ్యానిస్తా ఉంటే ఈ వాక్యము అద్దంలాగా నీ తప్పిదాలేంటో నీకు చూపిస్తా ఉంటది. ఎందుకు అనంటే నిన్ను కించపరచడం కోసం కాదు, కానీ నీలో ఉన్నటువంటి తప్పిదాలను ఒప్పింపజేయడం కోసం, నీకు మేలు చేయడం కోసం. నా అద్దం ముందు నేను వెళ్ళి నిలబడితే, అరే నువ్వు పౌడర్ సరిగ్గా వేసుకోలేదురా, నువ్వు తల సరిగ్గా దూకోలేదురా అని నా అద్దం నాకు చెప్తా ఉంటే అది నన్ను కించపరిచినట్టు కాదు, అది నాకు మేలు చేస్తుంది. ఇతరులు నాలో ఉన్న తప్పిదాలను చూడకముందే నా అద్దము నన్ను చూసి సరిచేస్తుంది. అది ఈ లేఖన భాగం. వాక్యము ఏం చేస్తా ఉంటున్నది అంటే అద్దంలాగా మన ముందుండి మన జీవితాలను మనం సరి చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి అది. యాకోబు జీవితంలో జరుగుతున్నటువంటి కార్యం అది. నువ్వు మళ్ళీ అదే మాట చెప్పి మళ్ళీ ఏశావని మోసం చేస్తావా, లేదా యాకోబని ఒప్పుకొని నీ పాపాలను ఒప్పుకుంటావా అని వేచి చూస్తున్నాడు. ఎరికో పట్టణం గుండా యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తా ఉంటే అక్కడ జక్కయ్య అనేటటువంటి ఒక సుంకరి ఆయనను చూడ్డానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇంటికి యేసు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభుతో కొంత సమయం జక్కయ్య గడిపిన తర్వాత జక్కయ్య లేచి నిలబడి అంటున్నాడు, నేను అన్యాయంగా ఎవరి దగ్గరైనా సొమ్ములు తీసుకున్నట్లయితే వారందరికీ తిరిగిచ్చేస్తాను అని.
అక్కడ ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు ఇది చెయ్యి అని చెప్పినట్టుగా లేదు. కానీ ఎప్పుడైతే యేసును ముఖాముఖిగా చూశాడో, ఆయన పరిశుద్ధతను అర్థం చేసుకున్నాడో, ఆయన ఎంత పరిశుద్ధుడో అర్థమైందో, ఈయన పాపాలు అర్థం కావడం మొదలైంది. పాపాల్ని ఒప్పుకోవడం ప్రారంభించాడు. ఇక్కడ యాకోబు జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంటున్నది. యాకోబుని అడుగుతూ ఉంటున్నాడు ప్రభువు, నువ్వెవరవు, నీ పేరేంటి అంటే, ఇప్పుడు మాత్రం యాకోబు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇఫ్ యు వాంట్ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్, నో టు కన్ఫెస్ యువర్ సిన్స్. నీ పాపాలను ఒప్పుకోకుండా ప్రభువు నీ జీవితంలో సంపూర్ణంగా కార్యం జరిగించలేడు. నీకున్న ధనము, నీకున్న తెలివి, నీకున్నటువంటి సంపద, నీకున్నటువంటి బంధు బలగాన్ని చూసి ఆశీర్వాదం అనుకొని మోసపోవద్దు. దట్ ఈస్ నాట్ ద ట్రూ బ్లెస్సింగ్. ఇది యాకోబుకు సమస్తం ఉంది, బట్ స్టిల్ జేకబ్ అండర్స్టూడ్. యాకోబుకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? ఇది కాదు ఆశీర్వాదం అంటే, ఇది కాదు ఆశీర్వాదం అంటే. అందుకని ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నా జీవితంలో తగిన ఆశీర్వాదం దయచేయంటే, అప్పుడు ప్రభువు తన కార్యం జరిగించక ముందు యాకోబును ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే, నీ పాపాలను ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. డూ యూ వాంట్ టు కన్ఫెస్ యువర్ సిన్ హూమ్ యు ఆర్? నువ్వు ఎవరవో ఇప్పుడైనా చెప్తావా సరిగ్గా? నాన్నను మోసం చేశావు కదా, ఇప్పుడైనా సరిగ్గా మాట్లాడతావా అంటే, యాకోబు అంటున్నటువంటి మాట 27వ వచనంలో, ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు. అవును నాయనా, యాకోబు నేను, నా పేరుకు అర్థమే మోసగాడు, నేను మోసగాన్ని. అప్పటి వరకు తండ్రి దగ్గర ఒప్పుకున్నటువంటి వాడు, మామకు చెప్పకుండా పారిపోయి వచ్చాడు, అన్నను మోసం చేశాడు. కానీ ప్రభు అడిగినప్పుడు యాకోబు చేసిన ఒకే ఒక్క మంచి పని ఏంటో తెలుసా? ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. We doesn't become great people just because we are good with everything. మనం అన్నీ తెలుసు కాబట్టి, మనం మంచోళ్ళం కాబట్టి, గొప్ప గొప్ప పనులు చేయగలుగుతాం కాబట్టి గొప్పోళ్ళం అవ్వమండి. ఒకే కారణం, నీ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ప్రభువు నీ జీవితంలో కార్యం చేయడాన్ని బట్టి నువ్వు గొప్పవాడిగా ఎదుగుతావు. ఆ యాకోబు ఇది అడగడంతో ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? అప్పుడు ఆయన 28వ వచనంలో, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఇప్పటిదాకా నువ్వు మోసగాడవని పిలువబడ్డావు, ఇప్పుడు పోరాడి గెలిచిన వాడివి అని పిలువబడతావు, ఇశ్రాయేలు అని పిలువబడతావు. యాకోబు ఒక్కసారి ఒప్పుకోవడాన్ని బట్టి ఇశ్రాయేలు అనేటటువంటి ఒక దేశానికి, ఒక జనాంగానికి తండ్రిగా పిలువబడ్డాడు, ఫౌండేషన్ గా ఉండగలిగాడు. ఒక దేశం ఏర్పాటు అవ్వడానికి మూల పురుషునిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? యాకోబు ఏదో చాలా గొప్ప పనులు చేశాడని కాదు, యాకోబు దేవుని ఎదుట తన తప్పిదాలను, తన పాపాలను ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. వాట్ వి మిస్ మెనీ ఎ టైమ్స్, ఏవేవో ఆరాట పడతాం, ఏదేదో పనులు చేద్దాం అనుకుంటాం, కానీ మన జీవితాలలో ప్రభు దగ్గర కూర్చొని సెట్రైట్ చేసుకొని ఆయన మన పాపాల్ని క్లియర్ గా తన వాక్యంలో నుంచి చూపిస్తున్నప్పుడు ఒప్పుకోవడానికి ఇష్టపడకపోవడం మన జీవితానికి ఆశీర్వాదాలు, కార్యాలు జరగకుండా ఆగిపోవడానికి కాదు. ఈ రోజైనా ఒకసారి ఆలోచిద్దాం. లెట్ us commit ourselves to confess. దేవుని ముందు ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాం. ఆయనకు తెలియని ఏం లేదు, కానీ నువ్వు ఒప్పుకుంటావని వెయిట్ చేస్తున్నాడు. ఆయనకు తెలియని విషయాలు లేవు నీ జీవితంలో. నువ్వు చేసే ప్రతి పాపం నీ ఆలోచనలో పుట్టినప్పుడే ఆయన ఎరిగినటువంటి వాడు. కానీ యేసు క్రీస్తు రక్తం ద్వారా దాన్ని కడిగి నిన్ను పరిశుద్ధపరచబడాలని, నిన్ను పరిశుద్ధపరచాలని నువ్వు ఒప్పుకుంటావేమో నీకు అవకాశాన్ని ఇస్తుంది. అవి రెడీ టు కన్ఫెస్ ఆర్ సిన్స్. ఆయనతో ఏకాంతంగా గడపాలి. ఆయన ఎదుట మన పాపాలను ఒప్పుకొని కడగబడ్డానికి ఇష్టపడాలి. ఆయన దాన్ని మన మీద రుద్దడు, కానీ మనకు తెలిసేటట్టుగా ప్రేరేపిస్తాడు. ఈ వాక్యం ద్వారా ఒక అర్థాన్ని ముందు పెట్టి మనలోని పాపాలు మనం ఒప్పుకునేటట్టుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. బట్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు కన్ఫెస్. యాకోబు ఒప్పుకున్నాడు,
అప్పుడు యాకోబు పేరు మార్చబడింది. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. ఇప్పుడు యాకోబు అడుగుతున్నాడు తండ్రిని, అయ్యా నీ పేరేంటి, నీ పేరేంటి అని ప్రభువుని అడుగుతా ఉంటే ఇమీడియట్ గా ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? అందుకు ఆయన 29వ వచనంలో 3వ లైన్లో, అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఎప్పుడంట? నీ పేరేంటని అడుగుతాడు. కారణం ఏంటో తెలుసా? యాకోబు ఆశీర్వదించబడడానికి ఇక్కడున్న వాటిల్లో 2 ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి, లేదా 3 చూద్దాం. మొదటిది, ప్రభువుతో వ్యక్తిగతంగా సమయం గడపడానికి ఇష్టపడ్డాడు. రెండవది, ఆయన పాపాన్ని పాపంగా ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. మూడవ మాట ఏంటో తెలుసా? నీ పేరేంటి అని ప్రభువుని అడగడంలో యాకోబు విషయం ఏంటో తెలుసా? జేకబ్ వాంట్స్ టు నో అబౌట్ గాడ్. దేవుడు ఎవరు, ఆయన గుణలక్షణాలు ఏంటి, ఆయనతో సమయం గడిపి ఆయనను తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రభువు యొక్క క్యారెక్టర్స్ ఏంటి, ప్రభువు యొక్క గుణలక్షణాలు ఏంటి, ఆయన గురించిన ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడడాన్ని బట్టి యాకోబు ఆశీర్వదించబడ్డాడు. యాకోబు జీవితంలో ఈ సంభాషణ ఏదైతే వ్యక్తిగతంగా జరిగిందో అది ఆయనకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఒక నేషన్ ఎస్టాబ్లిష్ అయింది ఆయన పేరుతో. ఆయన అనేక జనాంగానికి తండ్రిగా పిలువబడతా ఉంటున్నాడు. అంతేకాదు, ఆయన లైఫ్ లో ఈ ఒక్క డేని బట్టి 3 విషయాలు చేంజ్ అయ్యాయి. మొదటిగా, తన గుర్తింపు చేంజ్ అయింది. వన్స్ యు కన్ఫెస్ యువర్ సిన్స్, మీరు మీ పాపాలని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన వాటిని క్షమించి మిమ్మల్ని దీవిస్తే, మిమ్మల్ని ఆశీర్వదిస్తే, ఆయన సంపద విషయంలో కాదు మాట్లాడుతుంది, ఆయనకున్నటువంటి ఆ సౌకర్యాల విషయంలో కాదు మాట్లాడుతుంది. ఆయన ఆశీర్వాదం ఏంటి అని అంటే, యువర్ రికగ్నిషన్, యువర్ ఐడెంటిటీ విల్ చేంజ్. అప్పటి వరకు మోసగాడు, యాకోబు అన్న పేరుకు అర్థం మోసగాడు. కానీ ఇప్పుడు ఏమని పిలువబడుతున్నాడు తెలుసా? పోరాడి గెలిచినటువంటి యోధునిగా పిలువబడుతున్నాడు. హిజ్ ఐడెంటిటీ చేంజ్డ్. నువ్వు రక్షించబడి ప్రభు దగ్గర నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు ప్రభువు నీకు ఇతరుల ఎదుట నీ గుర్తింపును మారుస్తాడు. అంటిల్ దెన్ యు ఆర్ అ ఫెయిల్యూర్. అంటిల్ దెన్ నువ్వు ఒక మోసగానిగా మిగిలిపోయినటువంటి వ్యక్తివి. కానీ ఇప్పుడు మాత్రము ప్రభువు నిన్ను అందరి ముందు పోరాడి గెలిచిన యోధునిగా నిలబెడుతున్నాడు. యువర్ ఐడెంటిటీ చేంజెస్. ఫస్ట్లీ, మొట్టమొదటిగా నీకున్నటువంటి గుర్తింపు మారిపోతుంది ప్రభువులో. అప్పటి వరకు పాపిగా పిలువబడ్డ నువ్వు ప్రభువును బట్టి, యేసు క్రీస్తును బట్టి, తన రక్తము నీ ముందు ఆ కవచముగా ఉండడాన్ని బట్టి నువ్వు ఇప్పుడు నీతిమంతునిగా పిలువబడతావు. దేన్ని బట్టి? నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఆయన రక్షణ కవచం నీ ముందుకొచ్చి నువ్వు నీతిమంతునిగా కనపడడం ప్రారంభమవుతుంది. రెండవదిగా ఏం మారుతుంది అని అంటే, యాకోబు ఎండింగ్ వర్స్ లోకి వచ్చేసరికి 32వ వచనంలో, 32వ అధ్యాయం 32వ వచనం, అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద 31వ వచనం, అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమయను, అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. ఇప్పుడు యాకోబు నడక మారిపోయింది. అప్పటి వరకు హీ వాజ్ ప్రౌడ్. నాకున్న సంపద ఉంది, నాకు కావాల్సిన భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నాకు సమస్తాన్ని ఉంది అన్న ప్రైడ్ లో ఉన్నటువంటి వ్యక్తి హీ బికేమ్ హంబుల్. హీ బికేమ్ డిపెండెంట్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడి నడవవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన నడక మారిపోయింది. మూడవదిగా, ఆయన పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ మారిపోయింది. అప్పటి వరకు అన్నను సంతృప్తి పరచాలని, అన్న కోపాన్ని తగ్గించాలని తన దాసీలను ఉన్న సమస్తాన్ని ముందుగా పంపించిండు. అన్న వీటిని చూసైనా నన్ను క్షమిస్తాడేమో అనుకోని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ తర్వాత వచనాలలో 33వ వచనంలో, 33వ అధ్యాయం స్టార్టింగ్ లో రాయబడ్డటువంటి మాట ఏంటి అని అంటే, యాకోబు అప్పుడు అతడు 2వ వచనంలో, అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర
వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పటి వరకు ముందు దాసీలను పంపించేశాడు, భార్యలను పంపించేశాడు, పిల్లల్ని పంపించేశాడు, సంపద పంపించేశాడు. కానీ ఎప్పుడైతే ప్రభువుతో సమయం గడిపాడో, ఎప్పుడైతే ప్రభువు తనను ఆశీర్వదించడం మొదలు పెట్టాడు, ఇప్పుడు తన పర్స్పెక్టివ్ మారింది. ఈయన వెనక్కి ఉండడం కాదు, ఇప్పుడు వారి ముందుకు ఈయన వెళ్ళాడు. ఐ విల్ గో ఫైట్ మై లైఫ్. నా తండ్రి, నా అన్నతో సమాధాన పడడానికి నేను ఫైట్ చేస్తాను, ఏమైనా చేయనియండి నా లైఫ్ ని. ఐ విల్ గో. 3 విషయాలు యాకోబు జీవితంలో మారిపోయాయి. ఆయన ఐడెంటిటీ మారిపోయింది, ఆయన నడక మారిపోయింది, ఆయన పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? 3 పనులు చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రభుతో ఏకాంతంగా గడపడానికి ఇష్టపడ్డాడు. ప్రభువు చూపించినంబటే తన పాపాలను ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రభువు గురించినటువంటి విషయాలు ఇంకా తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. అది ఆయన జీవితానికి ఆశీర్వాదకరంగా మారింది. ధనము సంపాదించుకోవడం, మనుష్యులను సంపాదించుకోవడం, జ్ఞానము సంపాదించుకోవడం, పెళ్లి జరగడం, గృహం కలిగి ఉండడం, ఇది కాదండి ఆశీర్వాదం. ప్రభువు కలిగి ఉండడం ఆశీర్వాదం. ప్రభువు యొక్క లక్షణాల్ని ప్రతి దినము వ్యక్తిగతంగా కూర్చొని తెలుసుకోవడం ఆశీర్వాదం. దాన్ని బట్టి నీ ఐడెంటిటీ మారుతుంది. దాన్ని బట్టి నీ లైఫ్ యొక్క నడవడిక మారుతుంది. నువ్వు నీ జీవితాన్ని చూసే దృక్పథం మారిపోతుంది. ఇవి 3 మన జీవితాలలో జరగాలంటే యాకోబు చేసిన 3 పనులు మనం చేయడానికి ఇష్టపడాలి. లెట్ us సిట్ విత్ గాడ్ ఐడిల్. ఆయనతో మాత్రమే వ్యక్తిగతంగా కూర్చోవాలి. దిస్ చాలా మందికి లేనటువంటి అలవాటు. ఆయనతో వ్యక్తిగతంగా కూర్చోవాలి, ఆయనతో సమయం గడపాలి. రెండవదిగా, ఆయనతో పాటు సమయం గడుపుతున్నప్పుడు ఆయన ఎక్కడెక్కడ నీ పాపాలని చూపిస్తా ఉంటారు. లేఖనాల్లో నుంచి ఇది తప్పు అన్న విషయం నీకు అర్థమవుతా ఉంటుంది. ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. ఇట్ ఈస్ యువర్ వర్క్ టు కన్ఫెస్. మూడవదిగా, ఆయనను ఇంకా ఎక్కువ ఎరగడానికి ప్రయత్నం చేయాలి. ఈ 3 మన జీవితాలలో జరిగి యాకోబు జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో వచ్చులా. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనుడా, ఉత్తముడా, మహోన్నతుడా, నీకు వందనాలు నాయన. జేకబ్ లైఫ్ లో నుంచి కొన్ని విషయాలను మేము ధ్యానించడానికి, నీ లేఖనాల వెలుగులో మా జీవితాలను సరి చేసుకోవడానికి, మా జీవితాలను ప్రభువా నీ కొరకు ప్రభువా కట్టుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మా జీవితాలకు నిజమైన ఆశీర్వాదం ఏంటో మేము అనేక మార్లు త్రొట్టిల్లిపోయి నాయన నీకు దూరంగా ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రభువా నిన్ను సమీపించాలో, వ్యక్తిగతంగా నిన్ను ఎలా ప్రభువా తెలుసుకోవాలో మాతో మాట్లాడినందుకు వందనాలు. మా ఐడెంటిటీ మారడానికి, మా నడవడిక మారడానికి, మా పర్స్పెక్టివ్, మా దృక్పథం మారడానికి నాయన మిమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఈ సాయంకాలము మీరే మాతో మాట్లాడారని నమ్మి ఈ వాక్య భాగం నాయన, ఈ లేఖనాలు మేము ధ్యానించిన ప్రతి మాట మా జీవితాలలో ఫలభరితంగా ఉండడానికి మీ కృప దయచేయమని యేసు దివ్యమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్. తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్ ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు మనం చాలా పాయింట్స్ నేర్చుకున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ నాన్న. మెయిన్ గా అన్నిటికన్నా మెయిన్ గా కన్ఫెషన్స్ మనం నేర్చుకున్నాము. అది ఎంత పెద్దదైనా పర్లేదు, ఎంత చిన్నదైనా పర్లేదు, గాడ్ దగ్గర ఒక్క థాట్ పెడితే సరిపోతుంది. మనం చేసి పెద్ద పనికే కదన్నా, పెద్ద పనికే కాదు, చిన్న పని అయినా కానీ మన మనసులో అనుకునే థాట్ కూడా వీ నీడ్ టు కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అండ్ వీ నీడ్ టు ఆస్క్ ఫర్ కన్ఫెషన్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అలాట్. అండ్ ఫైన్ ఫ్రెండ్స్, ఈరోజు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ అన్న. నేను ఇందాక 334K అన్నని అడిగాను. అప్పటికప్పుడే అన్న కూడా సెడ్ ఓకే జాన్, ఐ విల్ షేర్ విత్ యూ అని చెప్పేసి అన్న అన్నారు. థ్యాంక్స్ అలాట్ అన్న. ఇంత తక్కువ టైంలో కూడా మీరు షేర్ చేసుకున్నారు. థ్యాంక్స్ అలాట్. ఫైన్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొక మాట ఏంటంటే, నేను ఇందాక గ్రూప్ లో పెట్టినట్టు
ఫ్రైడే అండ్ సాటర్డే ఒక చిన్న లీడర్షిప్ కాన్ఫరెన్స్ ఉంది ఇక్కడ వరంగల్ సారీ కాజపేట్ సిబిసి చర్చ్ లో ఉంది. ట్రై టు జాయిన్ నాన్న. పిల్లలు ఎవరైనా ఫ్రీగా ఉంటే ట్రై టు జాయిన్. దాని లింక్ కూడా పెట్టాను నాన్న. ట్రై టు కన్వే. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరు ఉన్నా కానీ ట్రై టు ఇన్ఫార్మ్ నాన్న. ఐ టేక్ 2 minutes తమ్మి. అన్న ఓకే ప్లీజ్. యా ప్లీజ్. సారీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ విషయంలో తమ్ముడు ఇంతకుముందు షేర్ చేసుకుంటున్నటువంటి విషయంలో దీని డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంప్ అని పిలుస్తారు. సో దిస్ ఈస్ ఫర్ రక్షించబడి ప్రభు గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి, నా జీవితం పట్ల ప్రభు ఉద్దేశాలు ఏంటి, ప్రభు గురించినటువంటి గుణలక్షణాలు ఏంటి అనే చాలా డీటెయిల్డ్ టాపిక్స్ టీచింగ్ ప్యాటర్న్ లో ఉంటాయి. అంటే మళ్ళీ రెగ్యులర్ మెసేజెస్ లాగా ఉండకుండా మీకు కాలేజెస్ లో టీచింగ్ ఎలాగైతే ఒక కరికులం లో జరుగుతూ ఉంటుందో అలాంటి కరికులంలో టీచింగ్ ప్యాటర్న్ లో ఇది జరుగుతూ ఉంది. సో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. దిస్ విల్ బి ఆన్ 29th and 30th at కర్మేల్ బ్యాప్టిస్ట్ చర్చ్, కాజీపేటలో ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి కర్మేల్ బ్యాప్టిస్ట్ చర్చ్ లో 29th, 30th రోజు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఈ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. మీలో ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే రావచ్చు. దానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది. రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ జాన్ అగస్టిన్ అన్న మీ గ్రూప్స్ లో ఆ ఫామ్ కూడా ఫార్వర్డ్ చేసినట్టున్నారు. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ కెన్ ప్లీజ్ జాయిన్ దేర్. థ్యాంక్ యూ.